పీఓకేలోకి చొచ్చుకెళ్లి భారత వాయుసేన జరిపిన దాడుల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ దళాలు సరిహద్దుల వెంబడి ఇష్టారీతిన కాల్పులకు తెగబడగా మరోవైపు ఉగ్రవాదులు కూడా పలుచోట్ల పేట్రేగిపోయారు. అటు రాజౌరి, నౌషేరా సెక్టార్లలో పాక్ యుద్ద విమానాలు ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చినట్లు సైన్యం తెలిపింది. ఈ విమానాలను భారత ఫైటర్ జెట్లు విజయవంతంగా వెనక్కి పంపాయని వెల్లడించిన సైనికాధికారులు తిరుగు ప్రయాణంలో పాక్ విమానాలు బాంబులు వదులుతూ వెళ్లినట్టు చెప్పారు. ఈ క్రమంలో భారత బలగాలు పాకిస్తాన్కు చెందిన ఒక ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు తెలుస్తోంది. అటు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. భారత్ కాల్పుల్లో జైషే మహ్మద్కు చెందిన 2 ముష్కర్లు హతమయ్యారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైన్యం సరిహద్దు భద్రతా దళాన్ని ఆదేశించారు. సరిహద్దుల వెంట ఉన్న స్థానికులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో 2 దేశాలు తమ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాయి. భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున పీఓకేలోని బాలాకోట్ సమీపంలోని తీవ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు జరిపిన తర్వాత పాకిస్తాన్ బలగాలు మంగళవారం సాయంత్రం 5:30 నుంచి భారత సరిహద్దుల్లో గ్రామాలే లక్ష్యంగా ఇష్టారీతిన కాల్పులకు తెగబడుతున్నాయి. మొదట నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్, జమ్మూ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలపై తూటాల వర్షం కురిపించిన పాక్ బలగాలు ఈ ఉదయం ఉరీ సెక్టార్లోని భారతీయ సైనిక పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కశ్మీర్ పోలీసులు తెలపగా మరికాసేపటికే పూంచ్, నౌషేరా సెక్టార్లలో పాక్ వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత గగనతలంలోకి చొచ్చుకొని వచ్చాయి. అయితే భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానాలు వాటిని సమర్థంగా వెనక్కి తిప్పికొట్టాయని సైనికాధికారులు తెలిపారు. ఈ సమయంలో పాక్ ఫైటర్ జెట్లు బాంబులను వదులుతూ వెళ్లినట్టు సైన్యం వెల్లడించింది. ఈ బాంబులతో ఎలాంటి నష్టం జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు పాక్ ఫైటర్ జెట్లను తిప్పికొట్టే క్రమంలో భారత వాయుసేన జరిపిన దాడుల్లో పాక్కు చెందిన F-16 ఫైటర్ జెట్ కూలినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో లేహ్, జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్, డెహ్రాడూన్ సహా ఢిల్లీకి ఉత్తరం వైపు ఉన్న 9 విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఈ విమానాశ్రయాల్లో గగనతలంలో పౌర విమానాల రాకపోకలపై నిషేధం విధించి అనంతరం ఎత్తివేశారు. ప్రస్తుతానికి సేవలను పునరుద్దరిస్తున్నట్లు పౌర విమాన శాఖ డైరెక్టరేట్ తెలిపింది. విమాన సేవల విషయంలో భారత వైమానిక దళం సూచనలను ఖచ్చితంగా పాటిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. రైల్వే శాఖ కూడా తాము సేవలు అందించే మార్గాల్లో హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు మార్గాల్లో నడిచే రైళ్లలో భద్రతను పటిష్టం చేశారు. అటు పాక్ కూడా తమ దేశంలోని 5 విమానాశ్రయాల్లో రాకపోకలు నిషేధించింది. అటు పాకిస్తాన్ కూడా రాజధాని ఇస్లామాబాద్ సహా లాహోర్, కరాచీ, సియాల్కోట్, ఫైసలాబాద్, ముల్తాన్ విమానాశ్రయాల్లో సేవలను నిలిపివేసింది. మరోవైపు పీఓకేలో భారత వాయుసేన జరిపిన లక్షిత దాడుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల ఏరివేతను భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ క్రమంలోనే షోపియాన్లోని మీమందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఇది గమనించిన ఉగ్రముఖలు బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులను భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ ఘటనలో జైషే మహ్మద్కు చెందిన 2 తీవ్రవాదులు హతమైనట్టు సైనికాధికారులు తెలిపారు. ఈ 2 హతమైన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు అంతకుముందు వేర్వేరు ప్రాంతాల్లో పాక్ బలగాలు తేలికపాటి ఆయుధాల నుంచి ఆటోమేటిక్ 120mm మోటార్లను ప్రయోగించగా అక్నూర్ సెక్టార్లో 5 భారత సైనికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పూంచ్ పరిధిలోని మాన్కోట్ సెక్టార్లో దాయాది దళాల గుళ్ల వర్షానికి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మంగళవారం ఒక్కరోజే దాదాపు 12 సార్లు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు భారత సైన్యం తెలిపింది. తొలుత నౌషేరా సెక్టార్లో మొదలైన ఆగడాలు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 55 ప్రదేశాల్లో కొనసాగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్ సెక్టార్ల సమీపంలోని పాక్ పోస్టులను 5ంటిని మన సైన్యం ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారీ ఎత్తున పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు.
అటు భారత వైమానిక దాడుల నేపథ్యంలో పాక్ ప్రతిస్పందించవచ్చన్న అనుమానాలపై కశ్మీర్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ను నిలిపివేశారు.